హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అది వచ్చేసి మినప ఉండలండి. వీటిని కొన్ని చోట్ల సున్నుండలని కూడా పిలుస్తారు. మేము వచ్చేసి వీటిని సున్నుండలని అంటాము. ఈ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అని చెప్పుకున్నాం కదా, ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది ఒక్కసారి కనుక ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మినపగుండ్లు, అదేవిధంగా పట్టు మినపప్పు నేను రెండు కలిపి మిక్స్ చేసి 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఇక్కడ నేను నెయ్యిని కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను బఫెల్లో నెయ్యిని అయితే తీసుకున్నాను. ఇక్కడ 1/2 లీటర్ వరకు నెయ్యిని కూడా తీసుకొని ఇలాగైతే పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను, షుగర్ అయితే యాడ్ చేయలేదు. ఇక్కడ నేను 1/2 కిలో వరకు బెల్లాన్ని కూడా ఇలా తీసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా కలిపి ఉంచుకున్న మినపగుండ్లను, పట్టుపప్పుని మొత్తం మిక్స్ చేసాం కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకొని ఇలా లైట్గా దోరగా అయితే వేయించుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఇలా అయితే వేయించుకోండి. అప్పుడే సున్ని ఉండలు అనేవి మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం వేయించే దాంట్లోనే ఉంటుందండి, పప్పు వేయించుకోవడంలోనే మనకి మినప ఉండలు టేస్ట్ అనేది వస్తుంది. ఇలా నీట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ముందుగా పట్టి ఉంచుకున్న నెయ్యి ఉంది కదా, అది మొత్తం అయితే ఇలాగ కరిగించుకొని పక్కనైతే పెట్టేసుకోండి. అలా నెయ్యిని కరిగించుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా మినపప్పు, అవి చల్లారిపోయాయి. సో ఇప్పుడు ఇవి మొత్తం మిక్సీ జార్లో అయితే వేసేసి దీనికి తోడుగా ఒక 5 యాలకులను కూడా వేసేసుకొని ఇలా మీడియంగా అయితే పిండిని పట్టించుకోవాలి మనం. ఇక్కడ నేను మిక్సీ జార్లోనే పట్టుకున్నాను. సో ఈ విధంగా అయితే పట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో వేసేసి కొంచెం పిండి అయితే దీంట్లో ఉంచేసుకొని దీంట్లోనే దంచి ఉంచిన బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా అయితే పట్టుకోండి. ఇలా మొత్తం అయితే నేనైతే నీట్గా పట్టేసుకున్నాను. ఈ విధంగా చేత్తో నీట్గా అయితే కలిపేయండి. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా అయితే కలుపుకోండి. అప్పుడే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగా ఈజీగా వస్తాయి. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే రావాలి. సో ఇక్కడ నీకు బెల్లం సరిపోయిందా లేదా అని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం పట్టుకొని ఉండలాగా అంటే మనకి రావాలి. అప్పుడే మనకి మినప ఉండల పిండి అనేది కరెక్ట్గా వచ్చినట్లు. సో ఈ విధంగా అయితే వచ్చేసింది కదా. ఇక్కడ కరిగించుకున్న నెయ్యి అయితే ఇలా ఫిల్టర్ చేసుకొని కొంచెం కొంచెంగా నేతిని అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను 1/2 అయితే వేసుకొని మిగతా 1/2 అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా నీట్గా కొంచెం కొంచెంగా అయితే మనం మినప ఉండలను చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నీట్గా అయితే మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను 2 పార్ట్స్గా చేసేసి ఒకవైపే కలపడం అయితే స్టార్ట్ చేశాను, మరొక వైపు అలాగే వదిలేశాను. ఇలా చేయటం వల్ల మనకి నెయ్యి అనేది ఆరిపోకుండా సుండి ఉండలు అయితే టేస్టీగా అయితే వస్తాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నట్లయితే ఎంత రాని వారికైనా సరే అంత బాగా వస్తాయి ఈ సుండి ఉండలు. సో ఇలా ట్రై చేసి చూడండి, మీరు తప్పకుండా చాలా అంటే చాలా బాగున్నాయని మీకు అనిపిస్తుంది. ఇక్కడ నేను సున్నుండలు అనేవి మంత్లీ వన్స్ అయితే చేస్తానండి. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. ఈ విధంగా అయితే ఇక్కడ నేను మీడియం సైజులో అయితే లడ్డూ లాగా అయితే చుట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన సైజులో అయితే ఈ మినప ఉండలను అదే అండి సున్నుండలను నీట్గా అయితే చుట్టుకోవచ్చు. ఇక్కడ నేను చేసిన విధంగా చేసి చూడండి, అంత టేస్టీగా ఉంటాయి, వద్దనకుండా తింటారు పిల్లలు కూడా. ఈ స్వీట్ ఐటమ్ నాకు చిన్నప్పటి నుంచే ఇష్టమండి. మా మమ్మీ అలవాటు చేసింది నాకు, మా బ్రదర్కి. మా బ్రదర్ కూడా చాలా ఇష్టంగా తింటాడండి, అంత ఇష్టము మా తమ్ముడికి. సో ఈ విధంగా అయితే లడ్డూలను నేనైతే చుట్టుకున్నాను. ఇక్కడ 1/2 డివైడ్ చేసుకున్న పిండి అయితే చుట్టేసుకున్నాను. మిగతా 1/2 ఉంది కదా, అది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా 1/2 డివైడ్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న నెయ్యి ఉంది కదా, అది కొంచెం అయితే ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వేసుకోండి. ఇక్కడ ఒక టీ గ్లాస్ వరకు పక్కన ఉంచేసానండి నెయ్యి. ఇక్కడ సున్నుండలకి ఏంటంటే చూసుకుంటూ కొంచెం కొంచెంగా నేతిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సున్నుండల టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇక్కడ నేను మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఇక్కడ సున్నుండలను అయితే చుట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి. ఇలా సున్నుండలకి ఏంటంటే నేతిని కొంచెం కొంచెంగా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఒకేసారి కలిపేసుకుంటే టేస్ట్ అనేది అంతగా ఉండదండి. ఇక్కడ నేను మొత్తం సున్నుండలు చుట్టుకున్న తర్వాత నెయ్యి అయితే ఈ విధంగా ఒక టీ గ్లాస్ అయితే మిగిలింది. నెయ్యి మిగిలే విధంగా నేను చూసుకుంటూ ఈ విధంగా అయితే చుట్టుకున్నాను. ఆ నేతిని ఇంకో దానికి యూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి మినప సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన కొలతలతో. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసారని భావిస్తూ, మీకు కనుక ఈ లడ్డు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.